విజయనగరం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న ఈ ఉప ఎన్నిక జరగాల్సింది. గతంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈలోపు ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని తీర్పిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎన్నికల సంఘం రద్దు చేసింది. విజయనగరం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దయింది. ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న ఈ ఉప ఎన్నిక జరగాల్సింది. గతంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్. దీంతో ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఈలోపు ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని తీర్పిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎన్నికల సంఘం రద్దు చేసింది.